మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటిదాకా మనం పరిచయ పరీక్షలో 3 ప్రశ్నల దాకా సమాధానాలు ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు 4వ ప్రశ్న గురించి చూద్దాం. 4వ ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక కంఠస్థ పద్యమును వ్రాయండి. ఏదైనా ఒక కంఠస్థ పద్యమును రాయండి అని 2 పద్యాలు ఇస్తారు. ఈ 2 పద్యాల్లో ఒక కంఠస్థ పద్యాన్ని మనం రాయవలసి ఉంటుంది. చాయిస్ అమ్మేది ఇది కానీ లేక ఇది కానీ రాయాలి. ఇప్పుడు చూద్దాం. హే భగవాన్ అనే పాఠంలో ఈ కంఠస్థ పద్యాన్ని మనం నేర్చుకుందాం. సబ్ కుచ్ తుమ్ బనాతే హో, बढ़ाते हो, बचाते हो, हर बाधा तुम जानते हो, हटाते हो, मिटाते हो. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, చూడండి. सब कुछ तुम बनाते हो, बढ़ाते हो, बचाते हो, हर बाधा तुम जानते हो, हटाते हो, मिटाते हो. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, ఈ పద్యంలో పిల్లలు భగవంతునితో చెప్తున్నారు. ఏమని? నీవే ఈ ప్రపంచంలో సమస్తాన్ని సృష్టిస్తావు, నీవే వాటిని పెంచి కాపాడుతావు, ప్రతి అడ్డంకిని నువ్వు తెలుసుకుంటావు, వాటిని తొలగించి పూర్తిగా నిర్మూలిస్తావు. ఇప్పుడు 2వ పద్యం. హం తుమ్హారే ఖిలౌనే హై, తుమ్హారే సామ్నే సబ్ ఘినౌనే హై, जब सब कुछ हमें तुम देते हो, तब तुमसे क्यों हम मांगते हैं. ఇంకొకసారి చదువుతున్నాను, చూడండి. हम तुम्हारे खिलौने हैं, तुम्हारे सामने सब घिनौने हैं, जब सब कुछ हमें तुम देते हो, तब तुमसे क्यों हम मांगते हैं. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, మళ్ళీ పిల్లలు చెప్తున్నారు భగవంతునితో, మేమంతా నీ చేతిలోని బొమ్మల వంటి వారమే, నీ ముందు అందరూ చాలా చిన్నవారే, అన్నీ మాకు నీవే ఇస్తున్నప్పుడు మళ్ళీ నీ వద్ద ఎందుకు మేము కోరికల్ని కోరుకుంటున్నాము అని పిల్లలు భగవంతునితో చెప్తున్నారు. నెక్స్ట్ 13వ పాఠంలో హిందీ పడెంగే అనే పాఠంలో మొదటి పద్యం. హం భారత్ మాకే బచ్చే హై, हरदम अच्छे बात के सच्चे है, बच्चे बोलते हैं अनेक बोली, पर माँ बोलती है एक हिंदी. इंकोकसारी. हम भारत माँ के बच्चे हैं, हरदम अच्छे बात के सच्चे है, बच्चे बोलते हैं अनेक बोली, पर माँ बोलती है एक हिंदी. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, మనం భారతమాత పిల్లలము, ఎల్లప్పుడూ మనం మంచివారుగా ఉండి నిజం మాట్లాడేవారిగా ఉండాలి. పిల్లలు అనేక భాషలు మాట్లాడతారు, కానీ భారతమాత మాట్లాడే భాష హిందీ. ఈ పాఠంలో హిందీ యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. 2వ పద్యం. మా హమే బస్తా దేదో, హమ్ అభీ స్కూల్ జాయేంగే, आओ बहन किताब ले लो, देश की भाषा हिंदी पढ़ेंगे. मलकसरमा. माँ हमें बस्ता दे दो, हम अभी स्कूल जाएंगे, आओ बहन किताब ले लो, देश की भाषा हिंदी पढ़ेंगे. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, అమ్మ మాకు పాఠశాల సంచిని ఇవ్వి, మేము ఇప్పుడే పాఠశాలకు వెళ్తాము, రా చెల్లి పుస్తకం తీసుకో, మన దేశ భాష అయిన హిందీని మనం చదువుదాము. అర్థమైందా? ఇప్పుడు వీటి మీనింగ్స్ కావాలంటే మళ్ళీ ఎక్కడ ఉన్నాయమ్మో చూడండి. ఇలా ఈ 4 పద్యాలు చదివితే ఇందులో 1 వచ్చే అవకాశం ఉంది. ఈ 4 సరిపోతాయి. ఈ పద్యాల్ని మీనింగ్ అర్థం చేసుకుని చూడకుండా రాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.